రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఇటు మెదక్ సంగారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైంది. పోలింగ్ మందకోడిగా జరుగుతోంది. ఎన్నికలకు సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పరశురామ్ అందిస్తారు. పరశురామ్, ఓవర్ టు యు. మలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ మెదక్ సంగారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైంది. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా చౌడకూరు మండలం శివంపేట గ్రామం వద్ద ఉన్నాం. ఇక్కడ మనం చూడవచ్చు, కొద్దిసేపటి క్రితం పోలింగ్ ప్రారంభమైతే అంటే కొంత చలి ప్రభావంతో గ్రామీణ ప్రాంతాలు కావడంతో తక్కువ సంఖ్యలో ఓటర్లు ప్రస్తుతం పోలింగ్ కేంద్రాలకు రావడం జరుగుతుంది. ఇక్కడ సంగారెడ్డి జిల్లాకు సంబంధించి రెండో విడతలో 10 మండలాల్లోని 229 గ్రామ పంచాయతీలు ఈరోజు పోలింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ జిల్లాలో రెండో విడతలో 14 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. దాంతో 229 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు రెండో విడతలో. అయితే ఇందుకోసం 649 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 2164 వార్డు స్థానాలు ఉండగా అందులో 222 వార్డు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. అయితే ఇందుకు 1941 వార్డు స్థానాలకు ఈరోజు పోలింగ్ నిర్వహిస్తున్నారు. 4526 మంది బరిలో ఉన్నారు. దాదాపుగా మొత్తం 3 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మొత్తం మీద సంగారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైంది. అదేవిధంగా మెదక్ జిల్లా విషయానికి వస్తే మెదక్ జిల్లాలో రెండో విడతలో 149 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరుగుతోంది. ఇందులో 7 గ్రామ పంచాయతీ ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మరో 142 గ్రామ పంచాయతీలకు ఈరోజు పోలింగ్ నిర్వహిస్తున్నారు. 544 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీటిలో 1290 వార్డు స్థానాలు ఉండగా 244 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 1034 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. దాదాపుగా 2900 పైగా మంది వార్డు సభ్యులు పోటీ చేస్తున్నారు, అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. మొత్తం దాదాపుగా 8 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడతలో ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ 2 జిల్లాలకు కూడా పూర్తయింది. అయితే ఈరోజు కూడా ఈ ప్రక్రియను ప్రశాంతంగా ముగించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద దాదాపు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే 2 జిల్లాల్లో కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు నిఘా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మాత్రం కొంత వెబ్ కాస్టింగ్ ద్వారా అదేవిధంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం ద్వారా పోలింగ్ నిర్వహిస్తున్నారు. 18 గుర్తింపు కార్డుల్లో ఏ గుర్తింపు కార్డు ఉన్నా కూడా పోలింగ్కు అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరగనుంది. మధ్యాహ్నం 1 గంట తర్వాత ఏదైతే పోలింగ్ ముగిసిన తర్వాత 2 గంటల నుంచి లంచ్ ముగిసిన తర్వాత లంచ్ ప్రక్రియ తర్వాత ఏదైతే ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ముందుగా వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతారు. మొత్తం మీద 2 జిల్లాల్లో కూడా కొంత చలి ప్రభావంతో మందకోడిగా పోలింగ్ ప్రారంభమైంది. ఇంకా మరి కాసేపట్లో కూడా కొంత పోలింగ్ శాతం కానీ అదేవిధంగా ఇంకా ఎక్కువ సంఖ్యలో ఓటర్లు తరలివచ్చే అవకాశం ఉంది. కెమెరామెన్ నారాజ్తో పరశురామ్, ABN ఆంధ్రజ్యోతి, సంగారెడ్డి జిల్లా నుంచి.